హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కారం. బెండకాయని ఫ్రై కాకుండా, కర్రీ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా బెండకాయ కారం చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఈ బెండకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. బెండకాయలను అయితే ముందుగా మనం కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకున్నాక ఒక్కో బెండకాయని మనం ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బెండకాయని అన్నీ మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్దగా ఉంటే 2 చేసుకోండి, చిన్నగా ఉంటే ఈ సైజులో ఉంటే ఇంత సైజు ఉంటే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మాత్రం మనం ఇందులో ఒక ప్లేట్ తీసుకొని అందులో కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడరు, ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మనము ఈ ధనియాలు వేయించి కూడా చేసుకోవచ్చు, ఇంకా పొడి ఉంటే పొడి యూస్ చేసుకోండి. తర్వాత పల్లీల పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది, పల్లీల పొడి కూడా వేసుకోండి ఉంటే. ఈ విధంగా అన్నీ మనం మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా మనం బెండకాయలు స్టఫ్ చేసుకోవాలి. అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాక మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, ఆయిల్ సరిపోయేంత వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం ఏం లేదు. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోండి. తర్వాత మనం తగినంత పసుపు వేసుకుందాం. పసుపు వేసి కాసేపు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి ఇవన్నీ ఏమీ అవసరం లేదు, నార్మల్గా ఇలా పోపు వేసుకోండి. ఆ తర్వాత పోపు అయిన తర్వాత మనము స్టఫ్ చేసుకున్న బెండకాయలని ఒక్కటి అయితే ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాసేపు వీటిని ఇలా మనం అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి. గంటెతో కలుపుకున్నాక మనం వాటిని ఇలాగే ఉడికించుకోవాలి. కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ మాత్రం మనం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత బెండకాయలు మాత్రం చూడండి ఈ విధంగా అయిపోతున్నాయి. మనం బెండకాయలు మంచిగా ఉడకాలి, ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ బెండకాయలకు స్టఫ్ చేయంగా మిగిలిన కారం మాత్రం నేను ఇందులో పైనుంచి వేసాను. మిగిలితే వేసుకోండి, లేకపోతే అదేం వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మళ్ళీ ఒకసారి వేసి ఈ విధంగా కలుపుకొని కాసేపు అయితే ఆయిల్లో ఇలా మనం ఉడికించుకోవాలి. ఎప్పుడు బెండకాయ కర్రీనే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తేనే కర్రీస్ టేస్టీగా చాలా బాగుంటాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.